హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా, రైతు బంధు నిధులు ఎకరాకి 15,000 ఇస్తారా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అయితే ఎకరాకి ఎన్ని రూపాయలు, ఎంత డబ్బులు రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది, ఎప్పటి నుండి జమ చేయబోతుంది, ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ప్రవేశపెట్టి రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేయాలని ఆలోచన చేస్తుంది. అంటే సీఎం కేసీఆర్ గారు 2018లో ప్రారంభించిన ఏదైతే రైతు బంధు ఉన్నదో ఈ రైతు బంధుని కాస్త రైతు బంధు 5,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే 7,500 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రారంభించిన ఈ రైతు బంధుని రద్దు చేసి రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు ఒక్క ఎకరాకి వేస్తామని చెప్పేసి చెప్తుంది. అయితే చాలామంది ఏమంటున్నారంటే 15,000 ఇస్తారా అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇవి 2 కార్లకి కలిపి 7,500 రూపాయలు, 7,500 రూపాయలు అంటే 6 నెలల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక్క ఎకరాకి 15,000 రూపాయలు అనేవి ఇవ్వబోతుంది. అంటే 2 కార్లకి కలిపి ఏడాదికి 15,000 రూపాయలు. అంటే ఒక్క ఎకరాకి ఒక్క కారుకి కేవలం 7,500 రూపాయలు అనేవి వస్తాయి. 2 కార్లకి కలిపి 15,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయనే సమాచారం అర్థమైందని అయితే అనుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే 4,000 రూపాయల పిఎం కిసాన్ నిధులు కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 18వ విడతకి సంబంధించి 17వ విడతకి సంబంధించి 2,000 ప్లస్ 2,000 మొత్తం 4,000 రూపాయలు రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేయబోతుంది. అలాగే ఇప్పుడు పంట పండించిన రైతులకి సంబంధించి 500 రూపాయలు బోనస్ కూడా, అంటే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 11,500 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో జమ కాబోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు ఇవ్వబోతున్నారనే విషయానికి వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 7,500 రూపాయలు ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారనేది తేల్చనున్నారు. అయితే దీనికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ఫీల్డ్ సర్వే అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయలకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పొందపరచబోతుంది. ఈ విధి విధానాలలో కొన్ని అంశాలు ఏంటి అంటే ఈ సబ్ కమిటీ యొక్క విధి విధానాల రూపకల్పనలో కీలకమైన విషయం ఏంటి అంటే అభిప్రాయ సేకరణ. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో కొన్ని ప్రశ్నలు ప్రజలను, రైతులను, మేధావులను ఈ సబ్ కమిటీ ఏమని అడుగుతుంది అంటే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని అడుగుతుంది. ఇక్కడ మీకు కూడా అంటే ఎవరైతే వ్యూవర్స్ ఇప్పుడు వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది? 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల, లేదంటే మీరు ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని చెప్పదలుచుకున్నారనేది కూడా సమాచారాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈ సబ్ కమిటీ సూచన ఏం చేస్తుంది అంటే 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది ఈ సబ్ కమిటీ యొక్క సూచన అనే సమాచారం తెలుస్తుంది. ఒక్క ఎకరాకు 7,500 రూపాయలు, అంటే మొత్తానికి 10 ఎకరాలకు 75,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఇవన్నీ ఒక్కసారే జమ కాబోతున్నాయా అంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాని 1 నుండి 10 ఎకరాల వరకు విడతల వారీగా ప్రారంభించబోతుంది అనే సమాచారం తెలుస్తుంది. ఈ విడతల వారీగా ప్రారంభించే నిధులలో మొదట 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు 37,500 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. రెండో విడతలో భాగంగా 37,500 రూపాయలు 2 విడతలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులని జమ చేయబోతుందనే సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక తాజాగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఈ నెలాఖరులోప ఈ రుణమాఫీకి సంబంధించిన లెక్కలపై క్లారిటీ రానుంది అనేది అయితే ఒక అప్డేట్ ఇచ్చారు. కాకపోతే ఇది సెప్టెంబర్ 7వ తారీఖు వరకు ఈ ప్రక్రియ సాగనుంది. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4,58,873 ఖాతాలలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు జమ కాలేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే వీళ్ళ ఖాతాలలో నిధులు జమ చేయడానికి మరో 2 వారాల పాటు సమయం పడుతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మీలో ఎవరికైనా ఆధార్ కార్డు
సాంకేతిక సమస్యల ద్వారా 2 లక్షల రుణమాఫీ కాకుంటే తక్షణమే బ్యాంకుని సంప్రదించండి. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా రైతు వేదికలలో ఉంటారు, వాళ్ళను కూడా సంప్రదిస్తే మీ సమస్యకి పరిష్కారం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సమాచారాన్ని చూసుకోవచ్చు. ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. చాలామంది రైతు భరోసాకి సంబంధించి సీలింగ్ వ్యవస్థలో 20 ఎకరాలకి 15 ఎకరాలకి లేదంటే 5 ఎకరాలకి సీలింగ్ వ్యవస్థ ఉంటుంది అని భావించారు. కానీ 10 ఎకరాలకు సీలింగ్ వ్యవస్థని ప్రవేశపెట్టబోతున్నారు. ఇక్కడ గుట్టలకి, హైవేలకు, రప్పలకు అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకి ఇప్పటి నుండి రైతు భరోసా నిధులు రావు. ఓన్లీ అగ్రికల్చర్ అంటే పంట పండించే భూములకి మాత్రమే ఈ ఎకరాకి 7,500 రూపాయల నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనే సమాచారం చూసుకోవచ్చు. అంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాకి 5,000 రూపాయలు నిధులు వేసేది. దానివల్ల 24,000 కోట్ల రూపాయల ప్రజాధనం అనేది అంటే లబ్ధిదారులకు చెందకుండా అనర్హులకు కూడా కేటాయింపులు చేశారనేది ఇక్కడ పూర్తి స్థాయి భావన అన్నమాట. ఇప్పటివరకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 10 ఎకరాల పరిమితికి రైతు భరోసా అంటే 75,000 వరకు నిధుల కేటాయింపుకి చేయమని చెప్పేసి కోరినట్లుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల 7-8 ఎకరాలకు కూడా సూచన చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తానికి ఈ రైతు భరోసాకి సంబంధించిన పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అంటే దసరా కల్లా ఈ 7,500 రూపాయల రైతు భరోసా పథకం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్ అనే ఒక సబ్ టైటిల్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఈ ట్యాగ్ లైన్కి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఈ సబ్ కమిటీ విధి విధానాల రూపకల్పనలో 7,000 కోట్ల రూపాయల రుణ సేకరణకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. ఈ దసరా కానుకగా రైతుల ఖాతాలలో ఈ నిధులను జమ చేయాలని ఆలోచన చేస్తుంది అనే సమాచారం ఇచ్చారు. ఇక రెండో పథకానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతుంది. ఒక్క ఇంటి నిర్మాణానికి 6 నుండి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయింప చేయబోతున్నారు. లబ్ధిదారుల ఎంపిక అనేది గ్రామ సభల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయబోతుంది. అంటే వచ్చిన దరఖాస్తులను గ్రామ సభలలో పెట్టి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది గుర్తించబోతుంది. ఇక మొత్తానికి లేటెస్ట్గా ఈ రైతు భరోసాకి సంబంధించి ఉన్న అప్డేట్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే 7,500 రూపాయల పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడానికి ఇంకొక 10 రోజుల పాటు సమయం పట్టే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 7వ తారీఖున గడువు పెట్టింది. ఈ 7వ తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ సాంకేతిక కారణాలతో కాని వారి పూర్తిస్థాయి జాబితాను రూపొందించి వాళ్ళ ఖాతాలలో ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులని జమ చేయబోతున్నారు. తర్వాత 7,500 రూపాయలకు సంబంధించిన రైతు భరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. ఆ ఫోకస్లో భాగంగానే సెప్టెంబర్ 7వ తారీఖు నుండి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించుకుంటుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి ఇవి లేటెస్ట్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి 10 ఎకరాల వరకు ఇవ్వబోతున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది. ధన్యవాదాలు.